నిర్గమకాండం 39వ అధ్యాయం. యాజక వస్త్రములు. గుడారమున పూజలు చేయు యాజకులకు వారు నీలము, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితో విలువైన వస్త్రములు సిద్ధము చేసిరి. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే అహరోనునకు పవిత్ర వస్త్రములు తయారు చేసిరి. పరిశుద్ధ వస్త్రము. అతడు బంగారముతో, నీలము, గోధుమ, ఎరుపు రంగులు గల ఉన్నితో, పేనిన సన్నని దారముతో పరిశుద్ధ వస్త్రమును తయారు చేసెను. మేలిమి బంగారు తీగలను కత్తిరించి ఆ ముక్కలను నీలము, ధూమ్ర, ఎరుపు రంగుల ఉన్నితోనూ, సన్నని పేనిన దారముతోనూ, అల్లిక పనితోనూ చేర్చి పరిశుద్ధ వస్త్రమును తయారు చేసెను. ఆ పరిశుద్ధ వస్త్రమునకు ఇరువైపులా 2 భుజపాసములను అమర్చెను. వానితో దానిని యాజకుని భుజములకు తగిలింప వీలుగా నుండెను. ఆ వస్త్రముతో కలిపి కుట్టిన దట్టి కూడా బంగారముతోనూ, నీలము, గోధుమ, ఎరుపు రంగులు గల ఉన్నితోనూ, పేనిన సన్నని దారముతోనూ తయారు చేయబడెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించిన రీతిగానే దానిని చేసెను. 2 పచ్చలను తయారు చేసి వానిని బంగారమున పొదిగించెను. ఇశ్రాయేలు కుమారుల నామములను వాని మీద ముద్రల వలె చెక్కించెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగానే ఆ పచ్చలను ఎఫోదు అనబడు పరిశుద్ధ వస్త్రపు భుజపాశములతో చేర్చి కుట్టించెను. వానిని చూచి ప్రభువు ఇశ్రాయేలీయులను స్మరించుకొనిడివాడు. వక్ష ఫలకము. అతడు ఎఫోదు పరిశుద్ధ వస్త్రమును చక్కని అల్లిక పనితో కూడిన వక్ష ఫలకమును కూడా తయారు చేసెను. దానిని బంగారముతో, నీలము, గోధుమ, ఎరుపు రంగులు గల ఉన్నితో, పేనిన సన్నని దారముతో తయారు చేసెను. ఆ వక్ష ఫలకమును చదరముగా చేసి 2 మడతలుగా నడిమికి మడిచెను. దాని పొడవు 9 అంగుళములు, వెడల్పు 9 అంగుళములు ఉండెను. ఆ ఫలకము మీద 4 వరుసలుగా మణులను తాపించెను. మొదటి వరుసలో మాణిక్యము, గోమేధికము, మరకతము ఉండెను. 2వ వరుసలో పద్మరాగము, నీలము, సూర్యకాంతము ఉండెను. 3వ వరుసలో గారుత్మతము, వైఢూర్యము, ఇంద్రనీలము ఉండెను. 4వ వరుసలో గరుడపచ్చ, కురువిందము, చంద్రకాంతము ఉండెను. వీటినన్నిటినీ బంగారముతో పొదిగించెను. ఈ 12 రత్నముల మీదను ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కబడి ఉండెను. ఒక్కొక్క రత్నము మీద ఒక్కొక్క పేరు ముద్రితమై ఉండెను. వక్ష ఫలకమునకు దారపు ముడుల వంటి మెలికలు కలిగిన బంగారు గొలుసులు చేయించెను. 2 రత్నపు రవ్వలను, 2 బంగారు ఉంగరములను చేయించి వానిని వక్ష ఫలకము మీది అంచులకు తగిలించెను. 2 బంగారు గొలుసులను కూడా చేయించి వానిని ఒకవైపున 2 ఉంగరములకు తగిలించిరి, మరి ఒక వైపున 2 రవ్వలకు తగిలించిరి. ఈ రీతిగా ఆ గొలుసులను ఏఫోదు అనబడు పరిశుద్ధ వస్త్రపు ఉపరిభాగమునందు ఉండు భుజపాశముల మీద తగిలించిరి. మరి 2 బంగారు కొక్కెములు చేయించి వానిని ఎఫోదు పరిశుద్ధ వస్త్రమునకు దాపున, వక్ష ఫలకమునకు క్రింది భాగమున దాని లోపలి వైపున ఇమిడ్చిరి. ఇంకను 2 బంగారు గొలుసులను చేయించి వానిని ఎఫోదు పరిశుద్ధ వస్త్ర భుజపాసములకు ముందు క్రింది భాగమున తగిలించిరి. ఈ కొక్కెములు అల్లిక పనిగల పరిశుద్ధ వస్త్రపు నడికట్టునకు పైగా
దాని కూర్పు నొద్ద ఉండెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే నూలు దారముతో వక్ష ఫలకము కొక్కెములను పరిశుద్ధ వస్త్రము కొక్కెములకు బిగియగట్టిరి. దాని ఫలితముగా వక్ష ఫలకము వదులై జారిపోక నడికట్టునకు పైగా నిలిచెడిది. నిలువుటంగి. యాజకుడు ఎఫోదు పరిశుద్ధ వస్త్రము మీద తొడుగుకొను నిలువుటంగీని అతడు నీలపు ఉన్నితో తయారు చేసెను. తోలు అంగీకి వల్లెనే దానికిని నడుమ తలదూర్చు కన్నముండెను. ఆ కన్నము చినుగకుండునట్లు దాని చుట్టూ నేత గుడ్డతో కట్టు కుట్టించెను. అంగీ క్రింది అంచు చుట్టూ నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితోనూ పేనిన సన్నని దారముతోనూ దానిమ్మ పండ్లు కుట్టించెను. వాని నడుమ బంగారు గజ్జెలను అమర్చెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగానే అంగీ క్రింది అంచు చుట్టూ దానిమ్మ పండ్లు, గజ్జెలు వరుసగా వ్రేలాడుచుండెను. యాజకుల వస్త్రములు. అతడు అహరోనునకు అతని కుమారులకు చక్కని నారబట్టతో చొక్కాయలను తయారు చేసెను. తలపాగాలను, టోపీలను, అంతరవస్త్రములను కూడా మంచి నారబట్టతో సిద్ధము చేసెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే పేనిన సన్నని దారముతో నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితో అల్లిక పనితో దట్టిని తయారు చేసెను. మేలిమి బంగారముతో పతకమును చేయించి దానిమీద ప్రభువునకు నివేదితము అను అక్షరములు చెక్కించెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే ఆ పతకమును తలపాగా మీద పెట్టి నీలపు దారముతో కుట్టించెను. ఈ రీతిగా సమాగమపు గుడారము పని అంతయు ముగిసెను. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు ఎల్ల పనులు చేసి ముగించిరి. గుడారము, కప్పు, పరికరములు, కొక్కెములు, చట్రములు, అడ్డుకర్రలు, కంబములు, దిమ్మలు, ఎర్రని అద్దకము వేసిన గొర్రెతోళ్ళు, నాణ్యమైన జంతు చర్మములు, మందసము ఎదుటి తెర, సాక్ష్యపు శాసనముల పలకలు గల మందసము, దానిమీద కరుణాపీఠము, మోతకర్రలు, రొట్టెలనుంచు బల్ల, దాని ఉపకరణములు, దేవునికి అర్పించు సముఖపు రొట్టెలు, బంగారపు దీపస్తంభము, దానిమీది దీపములు, దాని పరికరములు, దీపతైలము, బంగారముతో చేయబడిన ధూపపీఠము, అభిషేక తైలము, సువాసన గల సాంబ్రాణి, గుడారము గుమ్మపు తెర, ఇత్తడి పీఠము, దానివల, మోతకర్రలు, మిగిలిన పరికరములు, గంగాళము, దానిపీట, ఆవరణపు తెరలు, కంబములు, వాని దిమ్మలు, ఆవరణ ద్వారపు తెర, దాని త్రాళ్ళు, మేకులు, గుడారంను పూజ చేయుటకు వలయు పరికరములు. పరిశుద్ధ స్థలమున పూజ చేయు యాజకులకు అమూల్య వస్త్రములు, యాజకుడగు అహరోనునకు పవిత్ర వస్త్రములు, అతని కుమారులు యాజకులుగా పనిచేయునప్పుడు తాల్చు వస్త్రములు, వీనినన్నిటినీ సిద్ధము చేసి ఇశ్రాయేలీయులు మోషే కడకు కొనివచ్చిరి. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లుగానే ఇశ్రాయేలీయులు అన్ని పనులు చేసి ముగించిరి. మోషే వారు తయారు చేసిన వస్తువులనన్నిటినీ పరీక్షించి చూచెను. అవి అన్నియు ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేయబడి ఉండెను. కనుక మోషే వానినన్నిటినీ ఆశీర్వదించెను. 40వ అధ్యాయము. గుడారమును కట్టి ప్రభునికి నివేదించుట. ప్రభువు మోషేతో మొదటి నెల మొదటి దినమున సమావేశపు మందసపు గుడారమును నిర్మింపుము. 10 ఆజ్ఞల మందసమును గుడారమున నుంచి దాని ముందట తెర కట్టుము. బల్లను, దాని పరికరములను,
దీపస్తంభమును దాని దీపములను కొనివచ్చి గుడారమున నెలకొల్పుము. ధూపము వేయు బంగారు పీఠమును తెచ్చి 10 ఆజ్ఞలున్న మందసము ఎదుట నిలుపుము. గుడార గుమ్మమునకు తెర తగిలింపుము. దహన బలులు అర్పించు పీఠమును సమావేశపు గుడారము ముందట నిలుపుము. ఆ పీఠమునకు గుడారమునకు నడుమ గంగాళమునుంచి దానిని నీటితో నింపుము. గుడారము చుట్టూ ఆవరణమును నిర్మించి ఆ ఆవరణ ద్వారమునకు తెర కట్టుము. అటు పిమ్మట అభిషేక తైలమును తీసుకుని గుడారమును దాని పరికరములను అభిషేకించి దేవునికి నివేదింపుము. అప్పుడది పవిత్రమగును. దహన బలులు అర్పించు పీఠమును దాని పరికరములను తైలముతో అభిషేకించి దేవునికి నివేదింపుము. అప్పుడది మహాపవిత్రమగును. గంగాళమును దాని పీఠమును అభిషేకించి దేవునికి నివేదింపుము. అహరోనును అతని కుమారులను సమావేశపు గుడారము గుమ్మమునొద్దకు కొనిరమ్ము. వారిని నీటితో శుభ్రముగా కడగవలయును. అహరోనునకు పవిత్ర వస్త్రములను తొడిగి అతనిని అభిషేకించి నాకు నివేదింపుము. అటు తరువాత అతడు యాజకుడై నాకు పూజలు చేయును. అహరోను కుమారులను కొనివచ్చి వారికి చొక్కాలు తొడిగింపుము. తండ్రి వలె కుమారులను కూడా అభిషేకింపుము. అటు తరువాత వారు యాజకులై నాకు పూజలు చేయుదురు. ఈ అభిషేకము వలన వారు తరతరముల వరకు నాకు నిత్య యాజకులగుదురు అని చెప్పెను. మోషే ప్రభువు ఆజ్ఞను పాటించుట. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే సమస్తమును నెరవేర్చెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ ఏటి మొదటి నెల మొదటి రోజున గుడారము కట్టబడెను. మోషే గుడారమును నిర్మించెను. అతడు దాని దిమ్మలను, చట్రములను, అడ్డుగర్రలను, కంబములను నెలకొల్పెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే అతడు మందసము మీద గుడారము పరచి వాని మీద కప్పు వేసెను. అతడు సాక్ష్యపు శాసనములను కొనివచ్చి మందసములో పెట్టెను. ఆ మందసము కడియములలో మోత కర్రలను దూర్చి దానిమీది మూతయగు కరుణాఫలకమును బిగించెను. మందసమును గుడారమున నుంచి దాని ముందట కప్పు తెరను అమర్చెను. ఈ రీతిగా అతడు ప్రభువు ఆజ్ఞాపించినట్లే మందసమును ఇతరుల కంట పడనీయడాయెను. అతడు బల్లను కొనివచ్చి గుడారము ఉత్తర భాగమున తెర ముందట నుంచెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దానిమీద నైవేద్యముగా రొట్టెలను అమర్చెను. దీపస్తంభమును గుడారము దక్షిణ భాగమున బల్లకెదురుగా నిలిపెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దైవ సాన్నిధ్యమున దీపమును వెలిగించెను. బంగారు పీఠమును గుడారమున తెర ముందట నిలిపెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దానిమీద సువాసన గల సాంబ్రాణి పొగ వేసెను. గుడారము గుమ్మమునకు తెరనమర్చెను. గుడారము గుమ్మమునెదుట దహన బలులు అర్పించు పీఠము నుంచెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లే దానిమీద దహన బలులు, భోజన బలులు సమర్పించెను. పీఠమునకు గుడారమునకు మధ్య గంగాళము నుంచెను. కాలు చేతులు కడుగుకొనుటకు దానిని నీటితో నింపెను. అహరోను అతని కుమారులు దాని యొద్ద కాలు చేతులు కడుగుకొనిరి. ప్రభువు ఆజ్ఞాపించినట్లే వారు గుడారమున ప్రవేశించినప్పుడు గాని పీఠమునొద్దకు వచ్చినప్పుడు గాని కాలు చేతులు కడుగుకొనిరి. గుడారమునకు పీఠమునకు చుట్టూ ఆవరణమును నిర్మించి దాని ద్వారముకడ తెర కట్టెను. ఈ రీతిగా మోషే సమస్త కార్యములను ముగించెను. యావే గుడారమున నెలకొనుట. మేఘము
సమావేశపు గుడారమును కప్పివేసెను. ప్రభు తేజస్సు దానిని నింపివేసెను. మేఘము గుడారమును కప్పుట వలనను ప్రభువు తేజస్సు దానిని నింపివేయుట వలనను మోషే గుడారమున అడుగుపెట్టలేకపోయెను. మేఘము ఇశ్రాయేలీయులను నడిపించుట. మేఘము గుడారము మీది నుండి పైకి లేచినప్పుడు గాని ఇశ్రాయేలీయులు ఒక విడిది నుండి మరి ఒక విడిదికి పయనము కట్టెడివారు కారు. మేఘము పైకి లేవనిచో వారు విడిది నుండి కదిలేడివారు కారు. అది పైకి లేచు వరకును కనిపెట్టుకుని ఉండెడివారు. పగలు ప్రభు మేఘము గుడారముపై నిలిచెడిది. రేయి ఆ మేఘము నుండి నిప్పు వెలిగేడిది. ఇశ్రాయేలీయులు విడిది నుండి విడిదికి పయనము చేసినంత కాలము ఆ మేఘమును ఆ నిప్పును చూచుచునే ఉండిరి. లేవీయ కాండము 27వ అధ్యాయము. వ్రతములు మ్రొక్కుల గూర్చి. నరులు. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను. ఎవడైనా వ్రతపూర్వకముగా తన్ను తాను ప్రభువుకు అర్పించుకొనెనేని ఆ మ్రొక్కుబడిని తీర్చుకొనుటకై ఈ క్రింది రీతిగా ప్రామాణికమైన తులామానము ప్రకారము సొమ్ము చెల్లింపవలయును. ఎట్లనగా 20-60 ఏండ్ల మధ్యలోనున్న పురుషులకు 50 వెండి నాణెములు, అదే ప్రాయములోనున్న స్త్రీలకు 30 వెండి నాణెములు, 5-20 ఏండ్ల మధ్యలోనున్న మగవారికి 20 వెండి నాణెములు, అదే ప్రాయములోనున్న ఆడువారికి 10 వెండి నాణెములు, 1 నెల నుండి 5 ఏండ్ల వరకు గల మగ బిడ్డలకు 5 వెండి నాణెములు, అదే ప్రాయపు ఆడు బిడ్డలకు 3 వెండి నాణెములు, 60 ఏండ్లకు పైబడిన పురుషులకు 15 వెండి నాణెములు, అదే ప్రాయపు స్త్రీలకు 10 వెండి నాణెములు. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెప్పలేనంత పేదవాడైనప్పుడు అతనిని యాజకుని ఎదుటకు కొని రావలెను. అప్పుడు యాజకుడు ఆ మ్రొక్కుకొనిన వాని స్థితిని బట్టి అతని వెలను నిర్ణయింపవలెను. పశువులు. ఎవడైనా తగిన జంతువును ప్రభువుకు అర్పింతునని వ్రతము పట్టినచో ఇక ఆ జంతువు పవిత్రమైన కానుకగా మారిపోవును. అట్టి మ్రొక్కుబడి చేసుకునిన వాడు ఆ జంతువును మార్చి దానికి బదులుగా మరి ఒక దానిని ఇయ్యరాదు. చెడు దాని బదులు మంచిదానిని, మంచిదానికి బదులు చెడు దానిని మార్చకూడదు. అట్లు చేసినచో ఆ రెండు ప్రభువుకే చెందును. కాని అతడు అశుద్ధ జంతువును ప్రభువుకు సమర్పించదనని వ్రతము పట్టినచో దానిని యాజకుని యొద్దకు కొనిరావలయును. ఆ పశువు బాగోగులను బట్టి యాజకుడు దానికి వెల కట్టును. ఇక ఆ వెలకు తిరుగులేదు. వ్రతము పట్టిన వాడు ఆ జంతువును విడిపించుకొని పోగోరినేని దాని ధరను అదనముగా 5 సొమ్మును చెల్లింపవలయను. ఇండ్లు. ఎవడైనా తన ఇంటిని ప్రభువుకు అర్పించినచో యాజకుడు ఆ ఇంటి బాగోగుల నుంచి దానికి ధర నిర్ణయించును. ఇక ఆ వెలకు తిరుగులేదు. యజమానుడు ఆ ఇంటిని వ్రతము నుండి విడిపించుకోగోరినేని యాజకుడు నిర్ణయించిన వెలను అదనముగా 5 సొమ్మును చెల్లింపవలయును. పొలములు. ఎవడైనా పిత్రార్జితమైన భూమిని ప్రభువుకు అర్పించనేని ఆ పొలమున వెదజల్లు విత్తనములను బట్టి దానికి వెల కట్టవలయును. అనగా అందుము, యవధాన్యపు విత్తనములకు 10 వెండి కాసుల చొప్పున వెల కట్టవలయును. యజమానుడు హితవత్సరమున పొలమును దేవునికి అర్పించనేని
నీవు నిర్ణయించిన వెలయే స్థిరము. కాని అతడు హితవత్సరము గడిచిన పిదప పొలమును అర్పించనేని యాజకుడు ఆ సమర్పించిన సమయము నుండి మరలా వచ్చు హితవత్సరమునకు ఎన్ని ఏండ్లున్నవో గణించి వెల నిర్ణయింపవలెను. ఆ గడువుకు ఎన్ని ఏండ్లు తక్కువైనా వెల కూడా అంతగా తగ్గును. యజమానుడు తానర్పించిన భూమిని వ్రతము నుండి విడిపించుకోగోరెనేని దానికి నిర్ణయింపబడిన వెలలో 5వ వంతు దానికి కలుపవలెను. అప్పుడది దాని స్వంత దారునిది అగును. కాని అతడు ఆ పొలమును వ్రతము నుండి విడిపించుకొనకయే మరి ఒకనికి అమ్మెనేని ఆ మీదట దానిని విడిపించుకొను అవకాశము ఉండదు. ఆ పొలమును కొనిన వాడు హితవత్సరమున దానిని విడనాడవలెను గదా. అప్పుడది ప్రభువుకు అర్పితమై యాజకునికి భుక్తమగును. పిత్రార్జితముగాక స్వయముగా సంపాదించుకొనిన పొలమును ఎవడైనా ప్రభువుకు అర్పించనేని యాజకుడు హితవత్సరమునకు ఇంక ఎన్ని ఏండ్లున్నవో గణించి వెల నిర్ణయించును. ఆ దినముననే యజమానుడు పొలము వెల చెల్లించును. ఆ సొమ్ము ప్రభువుకు ముట్టును. కాని హితవత్సరము వచ్చినప్పుడు ఆ భూమి అమ్మిన వానికి, అనగా ఎవని పిత్రార్జితమో వానికే చెందును. ఎప్పుడు దేవాలయ తులామానము ప్రకారము వెల కట్టవలయును. 1 వెండి కాసుకు 20 చిన్నములు. వ్రతము నుండి విడిపింపవలసినవి. తొలిచూలు పిల్లలు. పశువులకు పుట్టిన తొలిచూలు పిల్లలు స్వయముగానే ప్రభువుకు చెందును. కనుక వానినెవరు మరలా ప్రభువుకు అర్పింపరాదు. ఆవు దూడలు, గొర్రె పిల్లలు, మేక పిల్లలు ప్రభువుకే చెందును. కాని ప్రభువుకు అర్పింపదగని జంతువుల తొలిచూలు పిల్లలను మాత్రము విడిపించుకొని రావచ్చును. అప్పుడు వాని వెలను అదనముగా 5 సొమ్మును చెల్లింపవలెను. అట్లు విడిపింపని తొలిచూలు పిల్లలను యాజకుడు ఎవరికైనా తగిన వెలకు అమ్మివేయవచ్చును. దేవునికి అర్పించిన వస్తువులు. దేవునికి సంపూర్ణముగా అర్పించిన వస్తువును మాత్రము నరుడినైనా జంతువునైనా పిత్రార్జిత పొలమునైనా మరలా విడిపింపరాదు. అది పూర్తిగా దేవునికే చెందును. దేవునికి సంపూర్ణముగా అర్పింపబడిన నరుని కూడా మరలా విడిపింపరాదు, వధింపవలసినదే. 10వ భాగము దేవునిది. పొలమున పండిన ధాన్యములోను పండ్లలోను 10వ వంతు ప్రభువుకు చెందును. ఎవడైనా తానర్పించిన 10వ వంతును మరలా కొనగోరెనేని దానికి నిర్ణయింపబడిన వెలకు అదనముగా 5 సొమ్మును చెల్లింపవలయును. మందలలోని జంతువులను లెక్కపెట్టి ప్రతి 10వ దానిని ప్రభువుకు అర్పింపవలయును. కాని ఇట్లు లెక్కపెట్టినప్పుడు యజమానుడు ఇది మంచిదా కాదాయని చూడరాదు. ఒక జంతువుకు బదులుగా మరి ఒక దానిని మార్చరాదు. అట్లు మార్చనేని ఆ 2 జంతువులు ప్రభువుకే చెందును. ఇక వానిని వ్రతము నుండి విడిపించుకొనుటకును వీలు పడదు. ప్రభువు సీనాయి కొండ మీద మోషే ముఖమున ఇశ్రాయేలీయులకు ప్రసాదించిన నియమములు ఇవియే. 83వ కీర్తన. శత్రుపరాజయము కొరకు ప్రార్థన. దేవా, నీవు చూచుచూ ఊరకుండవలదు. దేవా, నీవు మౌనముగా ఉండవలదు. జోక్యము చేసుకోకుండా ఉండవలదు. నీ శత్రువులు తిరుగుబాటు చేయుచున్నారు. చూడుము, నిన్ను ద్వేషించువారు నీ మీద తిరగబడుచున్నారు. వారు
నీ జనుల మీద కుట్రలు పన్నుచున్నారు. నీవు కాపాడు ప్రజల మీద కుతంత్రములు పన్నుచున్నారు. రండు, మనము వీరి జాతిని నాశము చేయుదుము. ఇశ్రాయేలు పేరు ఇక కనిపింపకూడదు అని పలుకుచున్నారు. వారందరూ కూడి ఏకముగా పన్నాగము పన్నిరి. నీకు విరోధముగా నిబంధనము చేసుకొనిరి. వారు ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోవాబీయులు, హగ్రీయులు, గెబారీయులు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, తూరీయులు, అషూరీయులు కూడా వారితో కలిసిపోయిరి. లోతు వంశజులు కూడా ఆ విరోధులను చేరిపోయిరి. నీవు మిద్యానీయులను వలె వారిని కూడా శిక్షింపుము. కీషోను నది ఒడ్డున సీస్రాకు యాబీనునకు పట్టించిన గతిని వారికిని పట్టింపుము. వారు ఎండోరు వద్ద చచ్చి నేలకు ఎరువైపోయిరి. ఆ విరోధుల సైన్యాధిపతులకు ఓరేబునకును సెయేబునకును పట్టించిన గతి పట్టింపుము. వారి పాలకులనెల్లా సేబా సల్మూనా రాజులను ఓడించినట్లుగా ఓడింపుము. వారు దేవుడు వసించు దేశమును తాము స్వాధీనము చేసుకొందుమని ఎంచిరి. దేవా, వారిని ధూళివలే ఎగజిమ్ముము. గాలికి ఎగిరిపోవు పొట్టువలే ఎగరగొట్టుము. అగ్ని అరణ్యమును కాల్చివేసినట్లుగాను, నిప్పు మంటలు కొండలను తగులబెట్టినట్లుగాను నీ గాలివానతో వారిని వెన్నాడుము. నీ సుడిగాలితో వారిని జడిపింపుము. వారిని అవమానమున ముంచివేయుము. అప్పుడు వారు నిన్ను సేవింతురు. వారికి కలకాలము అపకీర్తియు భీతియు ప్రాప్తించునుగాక. వారు అవమానముతో చత్తురుగాక. నీవు మాత్రమే ప్రభుడవనియు, భూమి యందంతటా నీవు మాత్రమే మహోన్నతుడవు అనియు వారు గుర్తింతురుగాక.